భారతదేశ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగము, కొన్ని అలిఖిత రాజ్యాంగాలు ఉంటాయి. ఇంగ్లాండ్ రాజ్యాంగాల్లాగా పరిమాణాత్మక రాజ్యాంగం ఉంటుంది, అది కూడా ఇంగ్లాండ్ రాజ్యాంగం. అలాగే ప్రసాదిత రాజ్యాంగం అని ఉంటుంది, డెన్మార్క్ రాజ్యాంగం. అత్యధిక కాలం పట్టే రాజ్యాంగం వచ్చేసి ఆస్ట్రేలియా రాజ్యాంగం. అతి తక్కువ కాలం పట్టిందేమో అమెరికా రాజ్యాంగం. రాజ్యాంగం వచ్చేసేమో అమెరికా రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం వచ్చేసేమో మన ఇండియా రాజ్యాంగం. తర్వాత వచ్చేసి మనకి రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మనకి డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్ వచ్చేసి మనకి బిఆర్ అంబేద్కర్గా ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకి ఈ రాజ్యాంగం రచించడానికి ముందు వచ్చేసి మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలన్నిటివి తీసుకున్నారు. తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసి 1609లో విలియం హ్యాకిన్స్కి జహాంగీర్ అనే రాజు వచ్చేసి మనకి ఇస్తాడు. ఇతను ఏం చేస్తాడు అని అంటే మెల్లమెల్ల తర్వాత గుత్తాధిపత్యం కోసం తయారు చేస్తాడు. తర్వాత బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏంటి అంటే 1757 ప్లాసీ యుద్ధము. ఇది బ్రిటిష్ వారికి సిరాజుద్దౌలాకి మధ్య జరుగుతుంది. ఇందులో సిరాజుద్దౌలా ఓడిపోతాడు. తర్వాత 1764 బ్రిటిష్ పరిపాలన అనేది సాగించడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి బ్రిటిష్ వారికి మీర్ కాసిం కూటమికి మధ్యలో జరుగుతుంది. ఇందులో మీర్ కాసిం కూటమి అనేది ఓడిపోతుంది. తర్వాత మనకి 1772లో వారెన్ హేస్టింగ్స్ అనే అతను మనకి మొట్టమొదటగా కలెక్టర్ పద్ధతిని ప్రవేశపెడతాడు. ఇలా ప్రవేశపెట్టిన తర్వాత మనకి చార్టర్ చట్టాలు అనేటివి వస్తాయి. ఈ చార్టర్ చట్టాల్లో 1773 చార్టర్ చట్టం ఉంటుంది. తర్వాత దీంట్లో వచ్చేసి మనకి 1793 చార్టర్ చట్టం ఉంటుంది. తర్వాత 1784 విస్తారక చట్టం ఉంటుంది. తర్వాత 1793 చార్టర్ చట్టం ఉంటుంది. తర్వాత మనకి 1813 చార్టర్ చట్టం ఉంటుంది. 1833 చార్టర్ చట్టం ఉంటుంది. గుర్తుంచుకోండి. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. తర్వాత 1833 చార్టర్ చట్టాల ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ని ఇండియన్ గవర్నర్ జనరల్గా చేస్తారు. ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ వచ్చేసి మనకి విలియం బెంటింగ్. తర్వాత వచ్చేసి మనకి 1833లో వచ్చేసి 1833లో మనకి ఇవన్నీ జరుగుతాయండి. అంటే ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, అందులో ఉంటుంది. ఇది రఫ్ రివిజన్ అండి. తర్వాత మనకి 1833 అయిపోగానే మనకి 1857లో మంగల్ పాండే 34వ రెజిమెంట్కి చెందిన ఉత్తరప్రదేశ్కి చెందిన మీరట్కి చెందిన ఒక సిపాయి మనకి మార్చి 18వ తారీఖున తన యొక్క సుపీరియర్ ఆఫీసర్ని చంపుతాడండి. చంపడం ద్వారా అతన్ని ఏప్రిల్ 10వ తారీఖున ఉరేస్తారు. ఈ ఉరేయడం ద్వారా మనకి ఇప్పటిదాకా ఉన్న చట్టాలన్నిటివి తీసేసి కౌన్సిల్ యాక్ట్స్ అనేటివి ఏర్పరుస్తారు. ఈ కౌన్సిల్ యాక్ట్లో 1858 నవంబర్ 1వ తారీఖు నుంచి మనకి కౌన్సిల్ యాక్ట్స్ అనేటివి వస్తాయి. ఈ తర్వాత వచ్చేసి మనకి 1861 కౌన్సిల్ యాక్ట్ ఉంటుంది. 1892 కౌన్సిల్ యాక్ట్ ఉంటుంది. అలాగే 1909 మింటో మార్లే సంస్కరణలు వస్తాయండి. మింటో మార్లే సంస్కరణలో మనకి మత నియోజకవర్గ పితామహులు అంటారు. 1892 వచ్చేసి మనకి మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పిస్తారు. 1909 మింటో మార్లే సంస్కరణల ద్వారా చాలా ఫేమస్ అండి. ఈ క్వశ్చన్ అడుగుతారు. మింటో మార్లే సంస్కరణలు, మత నియోజకవర్గాల పితామహుడు, ఇవన్నీ ఒకటే వస్తాయి. తర్వాత 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేవి వస్తాయి. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చేసి అని అంటే 1909లో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని పరిశీలించడానికి ఏర్పడుతుంటాయి. దీని గురించి ఇద్దరు అనేటి వ్యక్తం చేస్తారు. ఏంటిదనంటే నేరమే అధికారం చేస్తుంటే దాన్ని చేసేవాడు కూడా నేరస్తుడే అని గాంధీజీ అంటాడు. తర్వాత వచ్చేసి 1919 సంస్కరణలు అంత ఆశాజనకంగా లేవు అని బాలగంగాధర్ తిలక్ అని అంటాడు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు, తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే. మీకు ఆప్షన్ లేదు, గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే మనకి ఆప్షన్ లేదు, జాబ్ కొట్టాలి ఈసారి. ఆప్షన్ లేనప్పుడు నువ్వు చదవాల్సిందే, చదివింది గుర్తుంచుకోవాల్సింది ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాల్సిందే. నీకు అడుగుతాడు, గ్యారంటీగా చెప్తున్నాను, గ్యారంటీ క్వశ్చన్స్ అనేటివి అడుగుతాడు. 1858 అయిపోయిన తర్వాత నవంబర్ 1, 1861 కౌన్సిల్ యాక్ట్ వస్తుంది. తర్వాత
1861లో శాసనసభకి మనకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. 1892లో మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పిస్తారు. అలాగే 1909లో మింటో మార్లే సంస్కరణలని మత నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. 1919లో మనకి మాంటెక్ జేమ్స్ఫర్డ్ సంస్కరణలు వస్తాయి. తర్వాత వచ్చేసి మనకి 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక చట్టం వస్తుంది. దీన్నే మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు. దీంట్లో వచ్చేసి 321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు, 14 విభాగాలు అనేటివి ఉంటాయి. గుర్తుంచుకోవాలి, తప్పదు, ఇక నీకు ఆప్షన్ లేదు. 321 నిబంధనలు, 10 షెడ్యూళ్ళు, 14 విభాగాలు ఉంటాయి. దీని ప్రకారమే మన భారత రాజ్యాంగం అనేది జిరాక్స్ కాపీ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి దీని గురించి అండి. తర్వాత వచ్చేసి మనకి 1919 అయిపోయిన తర్వాత ఈ సంస్కరణలు పరిశీలించడానికి ఇంకొక కమిషన్ వేస్తారు. దాన్నే సైమన్ కమిషన్ అంటారు. ఈ సైమన్ కమిషన్ని 1927లో వేస్తారు. కానీ భారతదేశానికి 1928లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మొదటిసారి వచ్చేసి 1928 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 11 వరకు వస్తుంది. తర్వాత వచ్చేసి అక్టోబర్లో వస్తుంది. అక్టోబర్ నుంచి తర్వాత 1930 ఏప్రిల్ 6వ తారీఖు దాకా సైమన్ కమిషన్ వస్తుంది. 1929 ఏప్రిల్ 6వ తారీఖు దాకా సైమన్ కమిషన్ వస్తుంది. ఇది తప్పకుండా నువ్వు గ్యారంటీగా గుర్తుంచుకొని తీరాల్సిందే, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. తర్వాత వచ్చేసి 1930 నుంచి 32 వరకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరని క్వశ్చన్ అడుగుతాడు. దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి, బిఆర్ అంబేద్కర్ అని. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరు అని అంటే మనకి గాంధీజీ హాజరవుతాడు, అలాగే బిఆర్ అంబేద్కర్ హాజరవుతాడు. తర్వాత మనకి 1932 అయిపోయిన తర్వాత మనకి 35 వస్తుంది. 30, 31, 32లో వచ్చేసి మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా అండి, ఏంటి అందుకే ఫాస్ట్గా అయిపోద్ది. ఇవే రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన తర్వాత 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత మనకి 1939 నుంచి 1945 వరకు మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇలా జరిగే టైంలోనే మనకి 1917లో మనకి చంపారణ్లో మనకి ఉద్యమం చేస్తాడండి గాంధీజీ. ఫస్ట్ వచ్చేసి చంపారణ్లో ఉద్యమం చేస్తాడు. తర్వాత వచ్చేసి 1930లో మనకి మార్చి 12 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు దండి నుంచి మనకి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి మొదలుపెట్టేసి ఏప్రిల్ 6వ తారీఖు దాకా చేస్తారండి. దీన్నే శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం అని అంటారు. ఈ ఉప్పు సత్యాగ్రహం అయిపోయిన తర్వాత 1932లో ఆగస్టు 4వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు కమ్యూనల్ అవార్డు అనేది చేస్తారు. ఈ కమ్యూనల్ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే మతాలను ఉద్దేశించి అలాగే క్యాస్ట్ను ఉద్దేశించి అవార్డ్స్ అనేటివి ఇస్తారు. ఇలా ఇవ్వడం అనేది సమర్థించిన వ్యక్తి వచ్చేసి బిఆర్ అంబేద్కర్, వ్యతిరేకించిన వ్యక్తి వచ్చేసి మనకి గాంధీజీ. సో దీనికి వ్యతిరేకంగా గాంధీజీ మనకి ఎర్రవాడ జైల్లో మనకి దీక్ష చేస్తాడు. తర్వాత వచ్చేసి వీళ్ళ మధ్య సమన్వయం అంటే ఒకళ్ళు కావాలని చేసి ఇంకొకళ్ళు వద్దు అనేసరికి ఏర్పడుతుంది కదా. సో అది కామన్. ఇలా ఏర్పడిన తర్వాత మనకు వచ్చేసి 1932 సెప్టెంబర్ 25న బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీల మధ్య ఒక ఉడంబడిక జరుగుతుంది. దీన్నే పూనా ఉడంబడిక అని అంటారు. దీనికి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అని అంటే మదన్ మోహన్ మాలవీయ గారు మధ్యవర్తిత్వం అనేది వర్తిస్తారు. తర్వాత వచ్చేసి మనకి 1940లో వచ్చేసి లింతో అని అంటారు. అంటే ఏంటిదనంటే మామూలుగా 1939 నుంచి 45 వరకు ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం జరిగే టైంలో మనకి సైనిక సాయం అనేది అందిస్తే వాళ్ళకి కావాల్సిన మామూలు స్వాతంత్రం ఇస్తాం అనేది చెప్తారండి. తర్వాత 1942 మార్చి 11 వచ్చేసి క్రిప్స్ ప్రతిపాదనలు అంటారండి. 1942 మార్చి 11 గుర్తుంచుకోండి, డేట్స్ అనేటివి ఇంపార్టెంట్. 1942 మార్చి 11లో క్రిప్స్ ప్రతిపాదన అంటే మీరు మాకు
ప్రపంచ యుద్ధంలో సాయం చేస్తే మేము మీకు స్వతంత్రాన్ని ఇస్తామని చెప్తారండి. ఇలా చెప్పడం ద్వారా ఏం చేస్తారు అని అంటే దీన్నే మనకి గాంధీజీ ఏమంటారంటే దివాలా తీస్తున్న బ్యాంకు మీద వేసిన ముద్ర అని అంటారండి. ఇది వచ్చేసి అన్నది మనకి మహాత్మా గాంధీ అండి. తర్వాత మహాత్మా గాంధీ 1942 ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం చేస్తాడు. ఈ క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసి మనకి చేయడంలో మనకి డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇస్తాడండి. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇస్తాడు. తర్వాత వచ్చేసి మనకి 1946లో రాజగోపాలాచారి ఫార్ములా అనేది ఏర్పాటు చేస్తారు. తర్వాత బేబెల్ ప్రణాళిక అనేది ఉంటుందండి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని 1946 క్యాబినెట్ రాయబారం లేదా మార్చి 24 అని అంటారు. దీన్ని అట్లీ రాయబారం అని అంటారు. ఈయన ఏం చెప్తారంటే మనకి 1946 సెప్టెంబర్ 2వ తారీఖున మనకి తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలని సూచిస్తుందండి. సో దీనికి వచ్చేసి గవర్నర్ జనరల్గా మనకి ప్రధానమంత్రి ఉంటాడు. వేవెల్ అనే అతను మనకి ప్రధానమంత్రిగా ఉంటాడు. తర్వాత మనకి 1947 ఫిబ్రవరి 20వ తారీఖున అట్లీ ఒక ప్రకటన చేస్తాడు. 1947 ఫిబ్రవరి 20న అట్లీ ప్రకటన చేస్తాడు. ఏంటి అని అంటే 1947 జూన్ వరకు మేము వెళ్ళిపోతాం ఈ దేశం నుంచి అని ప్రకటన చేస్తాడు. సో దీనికి వచ్చేసి మనకి మౌంట్ బాటన్ ప్రణాళిక అని అంటారు. 1947 జూన్ 3వ తారీఖు వస్తుందండి. దీంట్లో ఏముంటుంది అని అంటే మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3 ప్రకారం ఏముంటుంది అని అంటే భారతదేశం అనేది రెండుగా విడిపోతుంది. ఒకటి పాకిస్తాన్, ఒకటి భారతదేశం. కావాలంటే కలిసి ఉండొచ్చు, లేకపోతే విడిపోవచ్చు అని ఉంటుంది. తర్వాత మనకి 4 సంస్థానాలు అనేవి భారత్లో కలుస్తాయని ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి స్వతంత్ర ఇండియా యొక్క గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటన్ అండి. స్వతంత్ర ఇండియన్ గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటన్. తర్వాత భారతదేశం యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ వచ్చేసి రాజగోపాలాచారి. తర్వాత మనకు వచ్చి భారత రాజ్యాంగ పరిషత్ అండి. ఇది మనం ఇప్పటి నుంచి చెప్పుకోబోయే పాఠం. ఇది నిన్నటి రివిజన్ ఎందుకు చేయాలి తెలుసా? మనకి ఎంత గుర్తుంది అనేది రివిజన్ చేసుకోవాలి. అందుకే మీకు రివిజన్లోకి ఒక 5 to 10 minutes పోతుందండి. సో మీరు చదువుతున్నది ప్రతిసారి రివిజన్ చేయడం ద్వారా మీకు పూర్తిగా గుర్తుండే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. 54 నిమిషాల నుంచి చెప్తున్నాను, మీకు కొద్దిగానన్నా ఉపయోగపడుతుంది కదా సబ్జెక్టు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమైపోతుంది? తర్వాత మనకు భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళే అడుగుతారు, మీరు భారత రాజ్యాంగ పరిషత్ని రూపొందించుకుంటారా అని బ్రిటిష్ వాళ్ళు అడిగితే అప్పుడు మనకి నెహ్రూ రిపోర్ట్లో మనకి భారత రాజ్యాంగాన్ని మేము చేసుకుంటామని నెహ్రూ రిపోర్ట్ ఇస్తాడు. తర్వాత వచ్చేసి మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకి క్రిప్స్ అనే అతను చెప్తాడు. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఈ రాజ్యాంగ పరిషత్ గురించి అడిగే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం వచ్చేసి 1946 డిసెంబర్ 9న మనకి మొదటి సమావేశం జరుగుతుందండి. 1946 డిసెంబర్ 9 మొత్తం 12 సమావేశాలు జరుగుతాయి. అంటే మనకి 1950 జనవరి 24వ తారీఖు వరకు 26 దాకా మనకి మొత్తం 12 సమావేశాలు జరుగుతాయి. ఇందులో మొదటి సమావేశం వచ్చేసి 1946 డిసెంబర్ 9న జరుగుతుంది. ఈ డిసెంబర్ 9న జరిగిన దానికి మనకి మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అని అంటే మనకు సచ్చిదానంద సిన్హా అనే అతను మనకి మొదటి అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటాడు. తర్వాత మనకి 1946 డిసెంబర్ 11న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారు. సో దీనికి వచ్చేసి హెచ్జివి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచార్యులు అనేవాళ్ళు ఉపాధ్యక్షులుగా ఉంటారండి. తర్వాత మనకి మూడో సమావేశం వచ్చేసి 1946 డిసెంబర్ 13న జరుగుతుంది. ఇందులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానంలో ఏముంటుందంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం. తర్వాత లాస్ట్ సమావేశం వచ్చేసి 1950 జనవరి 24వ తారీఖున జరుగుతుంది. ఇది 12వ సమావేశం. సో దీని ప్రకారం వచ్చేసి భారత గణతంత్ర
అని అంటే దానికంటే మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుంటారు. సో జాతీయ గీతంగా జనగణమనని ఎన్నుకుంటారు. జాతీయ గేయంగా వందే మాతరాన్ని ఎన్నుకుంటారు. జనగణమన వచ్చేసి మనకి రాసింది వచ్చేసి మనకి బంకిం చంద్ర చటర్జీ. వందే మాతరం వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ అనేది మనకి రాస్తాడు. తర్వాత వచ్చేసి మనకి బిఆర్ అంబేద్కర్ వచ్చేసి రాజ్యాంగ నిర్మాతగా చెప్పుకుంటారు. 1956లో అతను బౌద్ధ మతం స్వీకరించింది. ఇదే ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి అడ్వైజర్ కమిటీ చైర్మన్ వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. పెద్ద మనిషి ఎవరు? వల్లభాయ్ పటేల్ కదా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకి ఎవరో వచ్చేసి అనంటే బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడు అండి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి రాష్ట్రాల గురించి వచ్చేసి మనకి రాష్ట్రాల గురించి ఎవరికి ఎక్కువ తెలుసు? నెహ్రూకి ఎక్కువ తెలుసు. కాబట్టి రాష్ట్రం గురించి ఏది వచ్చినా సరే కానీ మనకి ఇది పెట్టేయండి. ఏంటి అని అంటే నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ పెట్టేయండి. తర్వాత వచ్చేసి మనకి దీని భారత రాజ్యాంగం గ్రహించిన అంశాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించిందని. అమెరికా నుంచి వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ అంటే భారత ప్రజలైన మేము సర్వసత్తాక లౌకిక గణతంత్ర రాజ్యాన్ని ఎన్నుకుంటున్నాము అని చెప్తాం కదా. సో ఇది వచ్చేసి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. తర్వాత న్యాయ సమీక్ష అనేది కూడా తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులు ఏంటి అని అంటే 12 నుంచి 35 వరకు ఉంటాయి. మళ్ళీ అప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే రివిజన్గా ఉంటుందని. 12 నుంచి 35 వరకు ఉండే వాటిని ప్రాథమిక హక్కులు అని అంటారు. తర్వాత వచ్చేసి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చేసి మనకి రిట్లు జారీ చేస్తారండి. రిట్లను జారీ చేసే విధానం వచ్చేసి మనకి 4 రిట్లు ఉంటాయి. హెబియస్ కార్పస్, సెర్షియరీ, కోవారెంట్, అలాగే మనకి ప్రొహిబిషన్. ఈ 4 రిట్లు అనేటివి జారీ చేస్తారు. తర్వాత వచ్చేసి మనకి రాష్ట్రపతి నామం మాత్రం అధికారికంగా ఉండడం ఇంగ్లాండ్ నుంచే తీసుకుంటాం. అలాగే స్పీకర్, తర్వాత వచ్చేసి మనకి క్యాబినెట్ తరహా మంత్రులు, తర్వాత ఏక పౌరసత్వం. గుర్తుంచుకోండి, ఏక పౌరసత్వం ఇంగ్లాండ్ నుంచి తీసుకుంటారు. అలాగే కాగ్ వచ్చేసి మనకి ఆర్టికల్ 148 ఉంటుంది. గుర్తుంచుకోండి. తర్వాత కెనడా నుండి అవశిష్ట అధికారాలు అనేటివి తీసుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు యొక్క సలహా 143వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకుంటారు. తర్వాత వచ్చేసి రష్యా నుంచి వచ్చేసి ప్రాథమిక విధులు తీసుకుంటారు. ఈ ప్రాథమిక విధులు వచ్చేసి 36 నుంచి 51 వరకు ఉంటాయండి ప్రాథమిక విధులు. తర్వాత రష్యా నుంచి తీసుకున్న రష్యా అనేది ఎలాగో సోషలిస్ట్ కంట్రీ కాబట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది తీసుకుంటారు. సౌమ్యవాద సూత్రాలు అని అంటారు. సోషలిస్ట్ అంటే సౌమ్యవాదమే కదా. అలాగే ఫ్రాన్స్ నుంచి వచ్చేసి గణతంత్ర రాజ్యము. అలాగే ప్రోటెన్ స్పీకర్ అని ఉంటారండి. అంటే స్పీకర్గా ఎన్నుకోవడానికి ముందు ఒక ప్రోటెన్ స్పీకర్ అని అంటే ఆ సభలో సీనియర్ సభ్యుని ఎన్నుకుంటారు. దీన్నే ప్రోటెన్ స్పీకర్ అంటారు. దీన్ని ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు తీసుకుంటారు. ఆదేశిక సూత్రాలు వచ్చేసి 51A అనే దాంట్లో భాగంగా ఉంటాయి. తర్వాత మనకి ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి ఉమ్మడి జాబితాను తీసుకుంటారు. ఆస్ట్రేలియా అనేది ఎక్కువ కాలం రాజ్యాంగ రచన పట్టినది ఆస్ట్రేలియాకు వచ్చేసి ఇది. తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశం కూడా ఆస్ట్రేలియా నుంచే తీసుకున్నారు. తర్వాత మనకి అత్యవసర పరిస్థితులు అని ఉంటాయి. ఆ అత్యవసర పరిస్థితులు వచ్చేసి 352, 356, 360 ఆర్టికల్స్ అనేటివి ఉంటాయి. ఈ ఆర్టికల్స్ అనేటివి ఈ అత్యవసర పరిస్థితి అనేది జర్మనీ నుంచి తీసుకుంటారండి. గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి రాజ్యాంగ ప్రవేశిక అండి. ఇప్పటికి ఎన్ని పేజీలు అయినా చూస్తాం. ఒక్క నిమిషం. వన్ 19 పేజీలు అయినాయండి. అంతే. రాజ్యాంగ ప్రవేశిక వచ్చేసి మనకి అమెరికా దేశం నుంచి తీసుకుంటాం. 1946 డిసెంబర్ 13న నెహ్రూ తీర్మానం చేస్తాడు కదా. దాని ప్రకారం ఆశయాలు, లక్ష్యాల ప్రకారం దీన్ని చేస్తాం. దీంట్లో వచ్చేసి భారతదేశాన్ని సర్వసత్తాక, సౌమ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యం. గుర్తుంచుకోండి, అడుగుతాడు, సీక్వెన్స్ అడుగుతాడు. సర్వసత్తాక, సౌమ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర. సర్వసత్తాక, సౌమ్యవాద,
ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం 1949 నవంబర్ 26వ తారీఖు అని చెప్తాడు. తర్వాత మనకు వచ్చేసి 1947 నుంచి ఏర్పడుతుంది. తర్వాత మనకి అణుపరీక్షలు అన్నిటివి నిర్వహిస్తారు. 1974లో ఒకసారి నిర్వహిస్తారు, 1978లో ఇంకొకసారి అణుపరీక్షలు అనేటివి నిర్వహిస్తారు. తర్వాత మనకి ప్రజాస్వామ్యం అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇవన్నీ అడగాలండి, అడిగే క్వశ్చన్స్ చదువుదాం అంతే. ఇది వచ్చి మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చాడండి. మనకి 12 షెడ్యూల్స్ ఉంటాయి, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి ప్రాథమిక ఇప్పటి నుంచి ఆర్టికల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి. ఇప్పటి వరకు వచ్చిన క్లాసెస్ అనేటివి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ బై. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అర్థం చేసుకోండి. కంప్లీట్ మాత్రం పక్కా చేసేస్తా అండి. పాలిటీలో ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయో చెప్తా. ఇప్పటికీ 133 అంటే 32 పేజెస్ అయిపోయినాయి. ఇందులో చదివే పేజెస్ చెప్తాను. ఇంకో 100 పేజెస్ ఉన్నాయండి, 100 పేజెస్ ఉన్నాయి. ఒక రోజులో 30 పేజెస్ అయిపోయినాయి అని అనుకోండి. 3 డేస్లో 100 పేజెస్ అయిపోవా? పాలిటీ 3 డేస్లో అయిపోదా? ఇటైతే అటే మంచిదే మరి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కాంపిటేటివ్ మాస్టర్ తెలుగు మీకు ఎల్లప్పుడూ తోడుంటాను. థ్యాంక్ యూ గైస్.